Hi, hello, fine morning all. The moral story is retold by Siram from Kerala JPH School, H. of Prakasam district. Welcome dear students, teachers and friends to another moral story of The Cursed Man or King. In the kingdom of Vijayanagara, there lived a man named Ramaya. The rumor was that if one saw Ramaya in the morning, they would be cursed and not be able to eat the whole day. Hearing this, the king wanted to test it out for himself. The guards made the arrangements for Ramaya and set up a room right next to the king for him. The next morning, the king walked to Ramaya's room so he could look at him first thing and test this rumor out. It just so happened that at lunchtime, the king spotted a fly in his meal and asked the cook to take it away and prepare a new lunch. By the time lunch was served again, the king had lost his appetite and realized that this rumor was indeed true. Seeing Ramaya's face first thing in the morning did cause people to be cursed. He didn't wish this for his people and demanded that Ramaya be hanged. Distraught, Ramaya's wife goes to Tenali Rama for help. Yeah, she doesn't want to lose her husband. Hearing the whole story, Tenali Rama goes to Ramaya and whispers something in his ear right before he is to be taken to be hanged. On the same day, the guards ask Ramaya if he has any lost wishes. Ramaya says he wants to give the king a note that he must read before the hanging. The guards deliver this note to the king. In the note were the words Tenali Rama had whispered. If seeing Ramaya's face one loses their appetite, then a person who sees the king's face first thing in the morning is destined to lose his life, who is therefore more cursed, Ramaya or the king? Reading this, the king understood his mistake and set Ramaya free. Moral: don't give in to superstitions. ఇప్పుడు ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. విజయనగర రాజ్యంలో రామయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అయితే ఆ రాజ్యంలో ఒక పుకారు ఉండేది. ఎవరైతే పొద్దున్నే రామయ్య ముఖం చూస్తారో వాళ్ళు శపించబడతారని, మరియు వారికి రోజంతా తిండి దొరకదని పుకారు ఉంది. ఇది విన్నటువంటి రాజు దాన్ని తనే స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. దానికోసం సైనికులు రామయ్య కోసం ఏర్పాట్లు చేసి రాజుగారి గది పక్కనే తనకు గదిని కేటాయించారు. రాజుగారు ఒకరోజు ఉదయం రామయ్య గదికి నడిచి తద్వారా మొట్టమొదట రామయ్య ముఖం చూసి ఈ పుకారుని బయటపడేయాలనుకున్నాడు. ఆ రోజు రామయ్య ముఖాన్ని చూశాడు. భోజన సమయంలో రాజుగారికి తన భోజనంలో ఒక ఈగను చూసి వంటవాడిని పిలిచి దాన్ని తీసేసి కొత్త భోజనం సిద్ధం చేయాలన్నాడు. మరలా భోజనం వడ్డించే సమయానికి రాజుగారు తన ఆకలిని కోల్పోయాడు. అప్పుడు రాజుగారు ఇలా అనుకున్నాడు, ఈరోజు మొట్టమొదట రామయ్య ముఖం చూడటం వలన ఇలా జరిగింది అంటే పుకారు నిజమని గ్రహించాడు. ఇలా తన ప్రజలకు జరగకూడదని అనుకుని రామయ్యను ఉరి తీయాలని ఆజ్ఞాపించాడు. అది విన్నటువంటి రామయ్య భార్య దిక్కుతోచక దిగులుగా తెనాలి రామకృష్ణ వద్దకు సహాయం కోసం వెళ్ళింది. మొత్తం కథ విన్నటువంటి తెనాలి రామయ్య దగ్గరికి వెళ్ళి తన చెవిలో ఏదో గుసగుసలాడాడు. రామయ్యను ఉరితీయటానికి తీసుకెళ్లే ముందు సైనికులు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా అని రామయ్యను అడిగారు. అప్పుడు రామయ్య అలా చెప్తాడు,
రాజుగారికి నేను ఒక నోట్ ఇవ్వాలి, నన్ను ఉరితీసే ముందు రాజుగారు ఈ నోట్ను చదవాలి అన్నాడు. అప్పుడు సైనికులు ఆ నోట్ను తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చారు. ఆ నోట్లో ఏముందో తెలుసా? తెనాలి రామకృష్ణ రామయ్య చెవిలో గుసగుసలాడిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఇలా ఉన్నాయి: రామయ్య ముఖాన్ని చూస్తే ఆకలి తగ్గిపోతుంది, మరి ఉదయాన్నే రాజుగారి ముఖాన్ని చూస్తే వ్యక్తి తన ప్రాణాలను కోల్పోతున్నాడు. కాబట్టి ఎవరు ఎక్కువ శాపగ్రస్తులు, రామయ్య లేదా రాజా? ఇది చదివిన రాజు తన తప్పును అర్థం చేసుకొని రామయ్యను విడిచాడు. నీతి: మూఢనమ్మకాలకు లొంగకండి.